ఉనికి లేకుండా ఎందుకు పోయింది అక్కడ అంటే రీజన్ ఏంటంటే పాలన అంటే ఈయనుంటేనే పాలన అద్భుతం అనేటటువంటి ఆలోచన ప్రజల్లో లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రజలు అంత పాజిటివ్ థింకింగ్తో లేరు. ఎట్ ద సేమ్ టైం అధికారంలో ఎవరున్నా ఉట్టి చంద్రబాబు ఉంటే తింటారు, మిగతా వాళ్ళు తినరని నేను చెప్పట్లే, ఎవరున్నా తింటారు. ఇక్కడ ఈ తినేది బహిరంగంగా కనబడుతుంది. అదేదో అంటారు కదా, నాన్ వెజ్ తింటే ఎముకలు మెల్ల వేసుకుని తిరగక్కర్లేదు అనేది. ఇక్కడ ఆ ఎముకలు మెల్ల వేసుకుని కనబడుతుంటాయి. దాంతో ఏమైపోయింది, పబ్లిక్లో ఒక వెక్సేషన్. అంటే ఆయన మంచోడే చంద్రబాబు నాయుడు, చెడ్డోడు అంటలేదు వ్యక్తిగతంగా. కాకపోతే పాలనాపరంగా వచ్చినప్పుడు ఎక్కువ ప్రచార ఆర్భాటం ఉంటుంది కానీ ఆచరణలో అమల్లో ప్రజలకి అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన తీరు కానీ అబోవ్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది చంద్రబాబు గారి స్టైల్. అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ బాగుపడిపోతే, వాళ్ళు బాగా సంపాదించుకుంటే వాళ్ళు 10 మందిని వాళ్ళ షాపుల్లో పెట్టుకుంటారు, వాళ్ళ ఆఫీసుల్లో పెట్టుకుంటారు, తద్వారా ఉద్యోగోపాధాల అవకాశాలు వస్తాయి అన్నటువంటిది బాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. రాజశేఖర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరి పాలనా తీరేంటి, ఇంక్లూడింగ్ స్టిల్ రేవంత్ రెడ్డి ఆలోచన కూడా, ఈ నలుగురు ఆలోచనల్లో కూడా పేదవాడికి సంథింగ్ మనం ఏదన్నా చేస్తే వాళ్ళు ఉన్నత స్థితి